ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల 3 బొమ్మల సెంటర్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గాంధీనగర్లోని ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, కేఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం జార్జ్, కేఎన్పిఎస్ జిల్లా నాయకులు దాసరి అంకన్న, సుబ్బారావు, విప్లవ విభజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి సుబ్బారావు, దాసరి మహాలక్ష్మి, దాసరి కోటమ్మ, బోరగ రాజు, కె లీలావతి, బోరగ రవికుమారి, అయినాపతిన రమణమ్మ, దాసరి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఓడించండి మద్దతు బీజేపీని, ఓడించండి బీజేపీకి మద్దతు తెలుపుతున్న టీడీపీ జనసేన వైసీపీ పార్టీలను, ఓడించాలి టీడీపీ వైసీపీ పార్టీలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఓడించండి టీడీపీ బీజేపీల వెంటనే, ఓడించండి బీజేపీ టీడీపీల వెంటనే, ఓడించండి టీడీపీ బీజేపీ వైసీపీల వెంటనే. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓడించండి మద్దతు బీజేపీని, ఓడించండి రానున్న ఎన్నికల బీజేపీ పార్టీని, ఓడించండి బీజేపీ సపోర్ట్ చేస్తున్న టీడీపీ జనసేన పార్టీలను, పార్టీని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. అట్లా పట్టుకోండి ఒక నిమిషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా బుద్ధ భగవాన్, జోహార్ మహాత్మా బుద్ధ భగవాన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి ఉత్సవాలను మనం మంగమూరు రోడ్లోని 3 విగ్రహాల సెంటర్ వద్ద అంబేద్కర్ గారికి మహిళల అలాగే శ్రామిక వర్గాలైనటువంటి ఈ ప్రాంతంలో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది అత్యంత సంతోషకరమైన విషయము. ఈరోజు ఈ జయంతి ఉత్సవాలకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే భారత రాజ్యాంగం ఆనాడు 75 సంవత్సరాలు గడిచింది రాసి. ఆ రాజ్యాంగంలో మహిళలకి ఆనాడు హక్కులు, మహిళలకి 33% హక్కులు కల్పించి 50 పైన
వాళ్ళకి చట్టాలుగా ఏర్పరిచే హక్కులు కల్పించేటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో మహిళల పట్ల ఎంత ఉదార స్వభావం ఉందో మనందరికీ అర్థమవుతుంది. ఆనాడు మహిళల్ని అత్యంత క్రూరంగా మనుధరం చేస్తే బ్రాహ్మణులు క్రూరంగా హింసించే పరిస్థితి ఉంది. మొత్తం వాళ్ళని పరదాల చోట్ల నిలిపి ఆ విధంగా మహిళల్ని హింసించారు. అట్లాగే ఆ భర్త చనిపోతే సహజంగా ఆ విధంగా తగలబెట్టారు ఆయనతోటే బతికొండ గారి ఆడమనిషిని. అట్లాంటి నికృష్టమైన చట్టాన్ని ఆనాడు మగవాడికి కూడా ఈ దేశంలో అంటరానితనం, కుల వివక్షత 4 పాదాల మీద బ్రాహ్మణులు ఆ విధంగా చేశారు. ఆ బ్రాహ్మణ మనువాదాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక అవమానాలు భరించారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఆయన ఇబ్బందులన్నింటినీ భారత రాజ్యాంగంలో కల్పించాడు. రాజ్యాంగంలో ఎన్ని హక్కులు ఉన్నాయంటే ప్రతి విషయానికి మనిషి పోవటానికి హక్కు ఉండేది కాదు గతంలో. అయితే పని చేసుకోవడానికి కల్పించాడు. మాట్లాడే హక్కు ఉండేది కాదు ఆనాడు. ఇది మాట్లాడే హక్కును కల్పించాడు. చదువు హక్కు మసలే లేదు. ఆ చదువు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ హక్కులు ఉండబట్టే ఈరోజు మన బిడ్డలంతా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పెద్ద ఆఫీసులు అవుతున్నారు, రాజకీయ నాయకుడు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అందులో మహిళలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని రంగాల్లో ముందుంటారు. అలాంటి భారత రాజ్యాంగాన్ని ఈనాడు ఏవైతే హక్కులు లేకుండా చేశారో బ్రాహ్మణ మనవాదులు, ఆ హక్కుల్ని లేకుండా చేసేటువంటి మనవాదులు ఈరోజు బీజేపీ, ఆ రోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఒక మత ఉన్మాద పార్టీలు బీజేపీ ఆధ్వర్యంలో ఈ దేశంలో మనుషులకు హక్కులు లేవు. 4 వర్ణాలు ఉండాల మొత్తం శూద్రులంతా ఈ 3 వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులకి సేవ చేయాల, పనిచేసి ₹1 కూడా అడగటానికి వీలేదు. వాళ్ళు పెట్టి తినాలనేటువంటి ఆక్షన్ కల్పించేటువంటి ఈ బ్రాహ్మణ మనవాదులు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ రూపంలో భారతదేశాన్ని కబళిస్తానికి చూస్తున్నారు. రాజ్యాంగంలో అనేక హక్కులు మనకు కల్పించాడు. ఆ హక్కులను బట్టి ఈరోజు యథార్థంగా మొత్తం ఆడబిడ్డని ఆ విధంగా తగలబెట్టారు మా ఆడమనిషిని. అయితే ఈనాడు ఆడమనిషిని ఒక దెబ్బ కడితే ఆ అమ్మాయి పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతనికి అర్హతట్టాలనేది కూడా ఈ చట్టం చెబుతూ ఉంది. అలాంటి చట్టాన్ని రద్దు చేసి మనుధర్మ చేస్తున్నటువంటి సతీ జాగరావనం, అలాంటి భర్త సరిపోతే భార్యను బతుకుండగానే నిప్పులు వేసేటువంటి సంస్కృతిని మళ్ళీ బీజేపీ తీసుకొస్తుంది. అలాంటి క్రూరమైన నికృష్టమైనటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ తీసుకురావడం ఈ బ్రాహ్మణ మనువాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఈరోజు చూస్తున్నాం, మొన్న క్రైస్తవులైనటువంటి మన కుక్కీలు మణిపూర్లో అత్యంత కురాతకంగా 400 మందిని పొట్టలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా 600 చర్చిని పగలగొట్టారు. మన గుజరాత్లో ముస్లింని అత్యంత కిరాతకంగా చంపారు. అలాంటి పరిస్థితిని మనం రానున్న కాలంలో బీజేపీ అధికారంలో వస్తే అది మళ్ళీ కొనసాగుద్దని కూడా తెలియజేస్తూ, అందుకని రానున్న ఎన్నికల్లో బీజేపీని దానికి బలపరిచేటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్ని ఓడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారిని గౌరవించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇక్కడ 3 బొమ్మల సెంటర్లో సమీకరణ చేయబడ్డ మన అంబేద్కర్ వారసులకు కుల నిర్మూలన పోరాట సమితి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారిని ఎందుకు ఖచ్చితంగా స్మరించుకోవాలి అంటే, అంబేద్కర్ గారి ఆశయాలకు, లక్ష్యాలకు, ఆయన రాసిన రాజ్యాంగానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఎంత ప్రమాదం అంటే తిరిగి మనల్ని బానిసలుగా మార్చుకునే ప్రమాదం వచ్చేసింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అందరికీ సమానంగా ఆస్తులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఉపాధి అన్ని రంగాలుగా మహిళలతో కలిపి అందరికీ సమానంగా హక్కులు ఏర్పడితే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్
కనుసలలో పనిచేస్తూ వాళ్ళ సిద్ధాంతాల కోసమే పనిచేస్తూ మరలా వర్ణ వ్యవస్థను తేవాలి, బానిస వ్యవస్థను తేవాలి అనే ఒక పట్టుదలతో ఉంది. వాళ్ళు ఇప్పుడే ప్రకటిస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అక్కడక్కడ బయటపడుతున్నారు. ఇది తీసేస్తాం, ఈసారి వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తాం, మనువాదాన్ని రాజ్యాంగం తెస్తాం, మేము ఈ మనువాదంతో కలిపి కొత్త రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నాం నాగపూర్ మా హెడ్ క్వార్టర్లో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో మనం అప్రమత్తం కాకపోతే మళ్ళీ బీజేపీని రాకుండా చేసే పనులు చేయకపోతే మళ్ళీ వాడే వస్తే ఈసారి మనకు పుట్టగతులు లేవు. మళ్ళీ మనం పాత మధ్యయుగాల నాటి బానిస వ్యవస్థలకు వెళ్ళిపోతాం. ఆ క్రమంలో ఇండిపెండెంట్ లేబర్ లాంటి అభ్యుదయ కాముకులు, అభ్యుదయవాదులు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఆ క్రమంలో ప్రజలు కూడా ఈ బీజేపీ సంఘపరివార శక్తులను వ్యతిరేకించే పార్టీలకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మొత్తం ప్రగతిశీల శక్తులు అన్నీ ఏకమయ్యి ఈ బీజేపీని ఓడించాలి, ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలు చైతన్యవంతులు చేయాలి. ఆ క్రమంలో బీజేపీ వాడు ఇప్పటివరకు ఈ 10 ఏళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టి ప్రజలను పూర్తిగా చైతన్యవంతులు చేసి మళ్ళా రేపు ఈ జరగబోయే ఎలక్షన్స్లో బీజేపీని పూర్తిగా దూరం చేయాలని, అధికారానికి దూరం చేయాలని, సంఘపరివార శక్తులు ఆర్ఎస్ఎస్తో కలిపిన సంఘపరివార శక్తుల్ని మరలా తలెత్తకనీయకుండా చేయాలని ఈ ప్రజలను, భారత ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐఎల్పి సుందరం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బి సుబ్బారావు, విప్లవ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఈ మూడు బొమ్మల సెంటర్లో ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ దేశంలో ఒక ప్రమాద కంటకలు మోగుతూ ఉన్నాయి. ఏదైతే భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి అనేక హక్కులు కల్పించింది, వాళ్ళు కనీసం ఒకప్పుడు తాగడానికి మంచినీళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దళితుల పక్షాన నిలబడి అనేక హక్కులు సాధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి ఇవాళ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం మీద కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరించి వేస్తూ ఉంది. ఏ ఆహారం తినాలో వాడు నిర్ణయిస్తూ ఉన్నాడు, ఏ బట్టలు వేసుకోవాలో వాడు నిర్ణయిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ మతోన్మత శక్తుల్ని ఓడించి ప్రగతిశీల శక్తుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.